ఇది మీరు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన అవకాశం ఒక సువర్ణ యుగం అని మనం ఆలోచించి ఆయనకి ఇచ్చిన దీంట్లో ఇప్పుడు మీరు రీసెంట్ పాస్ట్లో మీరు గమనించగలిగితే నిన్నటి దాకా 70,000 కోట్లు 68,437 కోట్లు ఎంత అప్పు చేసి ఇవాళ ఎఫ్ఆర్పిఎం లిమిట్లు పూర్ణకుంభం చేసి వచ్చారు. నేను దీన్ని ఎన్నో నా పాత విశ్లేషణలో చెప్పాను సార్. ఈ లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎఫ్ఆర్పిఎం లిమిట్స్ తీసుకోకుండా దగ్గర 1,00,000 కోట్లు యూటిలైజేషన్కి మనకి అడ్వాంటేజ్ ఉందని చెప్పారు. అదే వాళ్ళు జస్టిఫై అవుతుంది. రెండోది సంక్షేమాలకి ఎంత పెద్ద పెట్ట వేశారో చెప్పచ్చు. నాకు కూడా వాళ్ళ పొద్దున్న ఒక మామూలుగా క్యాజువల్ టాక్లో నేను ఒక బిట్ పంపించాడు, చాలా బాగుంది అది. లీడర్ సినిమాలో అన్యాక్రాంతంగా సంపాదించిన 1,00,000 కోట్లు పంచడానికి ఉన్న శ్రద్ధ ఆ లీడర్ సినిమాలో రానాగడికి, వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి ప్రజలు ఇచ్చిన ఆదాయాన్ని ప్రజలకే తిరిగి ఇవ్వడంలో నాకు తెలిసి 3,50,000 కోట్లు ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో నాకు తెలిసి 33,53,000 మందికి ల్యాండ్ సెంటున్నర భూములు, అలాగే 17,50,000 మంది రైతులకి ఏ చుక్కల భూములు అనుకోండి, ఆవు భూములు ఇలాంటివన్నీ తిరిగి ఇచ్చిన నేపథ్యంలో, అలాగే ఇల్లులు కట్టి జగనన్న కాలనీలను ఇచ్చిన దగ్గర సంక్షేమాలకి 98% ట్రాక్ రికార్డ్తో 3,50,000 కోట్లు అంటే సంవత్సరంన్నర బడ్జెట్ ఏవి కాకుండా ప్రజలకే తిరిగి ఇచ్చిన నేపథ్యం ఎస్ఎస్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్. అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకుంటే మనం గతంలో అమరావతి బాండ్లు ఇవన్నీ వినివాళ్ళం, కానీ దీనికన్నా ముందు మనం చిన్న విషయం గమనిద్దాం సార్. ఇవాళ అమరావతి మీద అప్పు చేసి మనకు రాజధాని కట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లాస్ట్ బడ్జెట్లో 15,000 కోట్లు అప్పు ఇవ్వడానికి ఎష్యూరెన్సెస్ ఇచ్చారు. సో గ్యారంటీగా అమరావతి రాజధాని నిర్మించుకోవాలంటే మనం అప్పు చేయాలి. అప్పులతో మొదలైన మన రాజకీయ ప్రస్థానం కూడా చూసుకుంటే దగ్గర 1,39,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం రాష్ట్రం స్టార్ట్ చేసిన ఉదంతం చూసుకుంటే కునుకునక్క మీద తాటి పండ్లకి ఈ అమరావతి అన్నది ఇంకో గుదిబండ తెచ్చుకున్నాం. ఎందుకు గుదిబండ అంటున్నానంటే ఒక ప్రైమ్ ఆఫ్ ఫేస్గా ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న మీద నేను చాలా విశ్లేషణలు ఇచ్చాను. మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేసేసారు. ఎందుకంటే దీనికి ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర విభజన అప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ అన్నప్పుడు 4 బ్లాకులు ఇచ్చి ఇక్కడ సెక్రటరియట్ నడుపుకోమన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఇప్పుడున్న అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకోమన్నారు, తెలంగాణకి కాంట్రడిక్షన్ లేకుండా. హైకోర్టులో కేసులు వాదించుకోమన్నారు. ఇవి లకడీకా పూల్లో ఉన్న ఆఫీసులకి తప్ప, ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టుకి తప్ప మనకి ఇంక రాష్ట్రంలో దేని మీద హక్కు లేదు తెలంగాణ మీద. అట్లాగే ఇవాళ అమరావతిలో కూడా ప్రభుత్వ పరంగా నిర్మించిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి కూడా 10 ఏళ్ళు బట్టి అక్కడే ఫంక్షనింగ్ అవుతున్నప్పుడు ఐకానిక్ టవర్స్ అవన్నీ మీ అజంప్షన్స్, అది మీ విజ్ఞతకే వదిలేయాలి. ఇక్కడ దాని మీద అప్పు చేసి ప్రజలకు ఏ విధంగా జస్టిఫై చేస్తారన్నది అప్రహెన్షన్. అంతే కదా. రాజధాని అమరావతి అండ్ అక్కడ ఉన్న బిల్డింగ్లో ఫంక్షనింగ్ ఉంటుంది, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. దట్స్ అవర్ ప్రైమరీ ఎజెండా ఫర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఎంత అప్పులు ఉన్న తరుణంలో ఇంకా అప్పు చేసి దాన్నే నిర్మిస్తామంటే దాని నుంచి రిటర్న్ ఏం వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి సెక్రటరియట్ని చూసి ఈరోజు ఇంత అద్భుతమైన తెలంగాణ సెక్రటరియట్ కట్టారు, కానీ ఇంతవరకు తెలంగాణ అభివృద్ధికి ఇలాంటి సెక్రటరియట్ లేదని అభివృద్ధి ఆగలే కదా. అంతేగా, ఇది ప్రజలు గమనించండి. అయితే హైకోర్టు అక్కడ ఓల్డ్ సిటీలో ఉంది, పార్కింగ్ సరిగ్గా లేదని చెప్పి కేసులు తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుకి రాకుండా ఈరోజు ఆగలే కదా. అంతే కదా. దానికి ఇంకా పెద్ద బిల్డింగ్ కడతాం అక్కడ నానక్రామ కూడా అవతలు తీసుకునే దానికి కారణంగా రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగలేదు. దీస్ ఆర్ ఆల్ నాట్ రీజన్స్ అట్ ఆల్. అవునంటారా కదంటారా? అంతే కదా. ఇది గమనించగలిగితే ప్రజలకి ఈ అమరావతి అనే పెనుభారం ఎప్పటి నుంచి ఇది గుదిబండ అయిందంటే ఫస్ట్లో హట్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్ రూపంలో 2,000 కోట్లు, యూబీఐ, ఐబీ, బిఓబి బ్యాంకుల కన్సార్టిజం అని చెప్పి 2,060 కోట్లు, అంటే 5,335 కోట్ల అప్పు తీసుకొచ్చి మొదట్లో 14 నుంచి 19 టెన్యూర్లో 14-19 మీద పిలిచిన పనులు విలువ అంటే ఇన్ని బిల్డింగ్లు ఐకానిక్ టవర్స్ అని చెప్పాలంటే 41,170.78 కోట్లు ఖర్చు పెట్టాలి. అది ఆ టైంలో 5,587.28 కోట్లు ఖర్చు పెట్టడానికి అనుకుంటే పేమెంట్ చేసింది 4,318.67 కోట్లు. కానీ అప్పు తెచ్చింది ఎంత? ఇందాక నేను చెప్పిన మూడిట్లో 5,335 కోట్లు. అంటే ఆ రోజు మనకి టెండర్ ఎంత మిగిలింది, డబ్బులు పే చేయవలసింది 5,587.28 కోట్లు మైనస్ 4,318.57 కోట్లు. అవును. ఈ డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం నెత్తికి పిడే కదా. అంతేగా. అంటే అమరావతి కట్టినా కట్టకపోయినా వీళ్ళ నెత్తికి భారం. అవును. ఇది గమనిస్తే రెండోది ఇప్పుడు చేయబోతున్నప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు,
హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ రుణం 15,000 కోట్లు, 15,000 కోట్లు 6,250 కోట్లు నేను గ్రౌండ్ అయ్యాయి. అంటే 31,000 కోట్లు డిసైడ్ అయిపోయారు ఈ 5 ఏళ్ల టెన్యూర్లో అప్పు చేయడానికి అమరావతి మీద. దీనితో నారాయణ గారు మొన్న ఇచ్చిన పిలుపు ఏంటి? 41,170.78 కోట్లకి డబల్ ట్రిపుల్ అవుతుంది ఖర్చు. ఇక్కడ కొత్త టెండర్లు పిలిచారు. ఇప్పుడు మనకి గతంలో మనకి చెప్పిన చిన్న పెట్ట కథ ఏంటి? సింగపూర్ కన్సల్టేషన్ అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిన్న కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, నీకు నిజంగా చిత్తశుద్ధి చాటుకుని ఈ ప్రభుత్వానికి కనుక ఔన్నత్యం ఉంటే ఒక మలేషియాతోనో దుబాయ్తోనో నిన్న చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, వేరే దేశంతో సింగపూర్ కన్సల్టేషన్ టైప్లో చెప్పి దీన్ని అభివృద్ధి చేయండి, రూపాయి ఖర్చు మనకు లేకుండా. ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని మీరు చెప్పారు. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇన్ని పెనుభారాలు ప్రజల మీద పెడుతూ మీ కళల సౌదాలు, ఏదో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీ కళల సౌదాలు నిర్మించుకోవడానికి దాంట్లో మాకేం పని ఉంటుందండి? అసలు నాకు తెలిసి 190 మందికి సెక్రటరియట్లతో పనే ఉండదు. ఎవరికి ఉంటుంది పని? అంతే కదా. గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మీకు కావాలా? గుడ్ అడ్మినిస్ట్రేషన్తో మీకు వసతులు కల్పించుకుంటారా? గుడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఇస్తారా? ఈ లాజిక్ మాట్లాడండి ప్రజలకి. గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వసతులు మీకు అనుగుణంగా కట్టుకోవడానికి ఈ ప్రణాళిక, మీ కళల సౌదాలు. ఇప్పుడున్న దాంతో ఇంతంత అప్పులు తీసుకొచ్చో లేకపోతే ఏం చేస్తో తల తాకట్టు పెట్టో రాష్ట్రంలో రోడ్లు వేస్తాం. ఇలాంటివన్నిటి మీద మీరు కార్యాచరణ ఏం చేస్తారో చెప్తే ఎవరు బాధపడరు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విలేజ్లో ఈ 78 సంవత్సరాల స్వతంత్రాల్లో మారుమూల కుగ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో రోడ్లు లేని దగ్గర ఒక ప్రణాళిక రచించబోతున్నారు. వీఆర్ నాట్ డినైయింగ్, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్ సార్. దీనికోసం ఇంత తప్పులు చేస్తున్నాం, సర్వతోముఖంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చాం, తర్వాత ఎవరైనా టేక్ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చూడండి, హైటెక్ సిటీ కట్టి సాఫ్ట్వేర్ రంగానికి ఒక పునాది పడిన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం దాన్ని ఆపలేకపోయింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు కామన్ మ్యాన్ స్ట్రగుల్ మీద అడ్రస్ చేసిన గత ప్రభుత్వానికి ఒక్కడికి కూడా మీరు ముందుకు వెళ్ళకుండా, ఎందుకంటే అదే పునాదులు మీరు స్టార్ట్ చేశారు. అమ్మఒడు అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఉన్నారు, అది ఇవాళకి లేదు. అలా నిన్నటి దాకా ఆయన బర్త్డేకి ట్యాబ్లు ఇచ్చిన 2 సంవత్సరాలది మీరు కార్యాచరణ లేదు. అట్లీస్ట్ నా బర్త్డేకి ఇస్తారన్న విషయం కూడా చెప్పట్లేదు. సో ఇట్లా మీరు అన్ని డార్క్లో పెడుతూ చేస్తున్న అప్పులు దీనికి తలాతోక లేకుండా, సంబంధం లేకుండా మీ కళల సౌదాలు నిర్మించుకోవడానికి ఎంతవరకు ఇది జస్టిఫైడో ప్రజలకి ఒకసారి ఆలోచించండి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు శిరోధార్యం, ఎంతవరకు ఆమోదయోగ్యం, ప్రజలకి ఒక మానసిక సంఘర్షణ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పెనుభారం ఎంత ఉందని మీరు చెప్పిన తర్వాత కూడా అప్పుతోనే సమాధానం చెప్తూ మీరు అప్పుకి అప్పే చేస్తూ ఈ అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టుతూ, ఎందుకంటే మీరు గతంలో శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయిందని చెప్పిన దాన్ని ఈ 5 సంవత్సరాలు నిజం చేయడానికి మీరు ప్రభుత్వం వచ్చిందా? ఎందుకంటే మీరు అదే అప్పుల పునాదులు కంటిన్యూ చేస్తారు. గతంలో 2వ మంగళవారం అప్పులు తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర 1వ తారీఖు బదులు 15వ తారీఖు జీతాలు ఇచ్చిన ఉదంతాలు నేను చూశాను. మీకు అర్థమవుతుందా? రెండోది, ఈ సంక్షేమ పథకాలకి ప్రజలకి తెచ్చిన డబ్బులు పంచడం నేను చూశాను. వెసెస్ ఇవాళ దాకా మీరు తెచ్చిన డబ్బులు ఏం చేశారో సమాధానం చెప్పకుండా ఏమనంటే పోలవరం అంటారు, ఏమనంటే మీరు అమరావతి అంటారు. ఈ రెండింటి ఎజెండాల్లో 72% మీరు చేసిన దానికి మీరే క్లెయిమ్ తీసుకుంటున్నప్పుడు డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన డ్యామేజ్కి నేను కాదు, విదేశీ నిపుణులు వచ్చి చెప్పిన దానికి స్పిల్వే కన్సిడరేషన్, స్పిల్వే డైవర్షన్ అన్నది జరగకుండా చేసిన తప్పిదం అని అందరూ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 72% క్లెయిమ్ చేసుకున్న మీకు దాని మీద జరిగిన డ్యామేజ్కి కూడా బాధ్యత ఉంటుందా ఉండదా? సేమ్ సినారియో ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇంత అప్పులు సింగపూర్ కన్సల్టేషన్ మమ్మల్ని మభ్యపెట్టి ఎంతెంత అప్పులు చేస్తూ ఇదే అమరావతి కళ్ళ సౌధం నిర్మిద్దాం, రాష్ట్రం సర్వతోముఖంగా ముందుకెళ్తుంది అన్న దగ్గర నాకు దీంట్లోంచి ఏ విధమైన వండర్ కనబడట్లేదు. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు సెక్రటరియట్, హైకోర్ట్ అండ్ సచివాలయం, ఈ మూడిటితో హైదరాబాదు ఇవి చూసి అభివృద్ధి చెందలే. సైబర్ సిటీ మీరే చెప్తుంటారు, సైబర్ సిటీ నేనే నిర్మించారని. దీనికి ఇక్కడ ఉన్న సెక్రటరియట్కి దీనికి సంబంధం లే, హైకోర్టుకి సంబంధం లే, అసెంబ్లీ సమావేశాలకి సంబంధం లే. ఒక పేస్తో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడింది. ఏది? మీరు తెచ్చిన సాఫ్ట్వేర్. ఇలా ఈ రోజు ఒక రంగాన్ని అభివృద్ధి చెందడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నది ఈ రోజు కూడా చేతులు ఏం లేదంటే ఏఐ అంటారు. ఇవన్నీ ఎక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయిపోతున్న దేశాలు నాకైతే కనబట్టలేదు. సో వీటిలన్నిటిలోంచి డ్రోన్లతో ఏదైపోతుంది, స్విగ్గీ డెలివరీకి కూడా పనికొస్తుందో లేదో అన్నది. అంటే నేను దీంతో మీకు ఒక అధ్యాయాన్ని వేరే
బంగారు నిఘంటువులతో రాయిచ్చన్న చెప్పేంత పేస్ట్లో మీరు మాట్లాడుతున్న దగ్గర నాకైతే గ్రౌండ్ అంత కనబట్లేదు. ఎస్ సార్. బాగుంటాయి, ఎందుకంటే ఏఐ టెక్నాలజీస్తోను నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. నాకు కొన్ని తెలుసు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇప్పుడు మనకి పోస్ట్ మార్టంలు చేయడానికి వాటికి వాడే బాడీల్ని వాటిని కొంతమందిని ఏంటంటే ఈ డిసెక్షన్స్కి హాస్పిటల్స్కి ఇస్తారు. ఏఐ టెక్నాలజీతో ఆ బాడీ డిసెక్షన్స్ అన్ని డాక్టర్స్కి నేర్పించవచ్చు. నాకు తెలిసి ఈ టెక్నాలజీ, కానీ అది ఎంతవరకు ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాడికి ఓ బాడీ తీసుకొచ్చి ఇచ్చిన దానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ బాడీ క్రియేట్ చేసి ఇచ్చిన దానికి డోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ యాజ్ ఫార్ as those people are concerned. ఎస్ సార్. బట్ మిగిలిన సామాజిక వర్గానికి సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది ఎలా అన్నది కొన్నిట్లో మీరే చెప్పగలగాలి. చెప్తూ దీనివల్ల ఎంత క్రియేషన్, ఎందుకంటే మీరు ఎష్యూరెన్సెస్ 20 లక్షల ఉపాధి కల్పన, అదే నరేంద్ర మోడీ మీరు వాళ్ళు ఒకటే 0 తగ్గిస్తున్నారు అంతే. మన రెవెన్యూ మినిస్టర్ కూడా అదే 23 కోట్లు అగ్గిపెట్లకి ఖర్చు పెట్టి 0 తీసి 23 లక్షలను దబాయిస్తున్నారు. వాళ్ళు కూడా 2 కోట్ల ఉపాధి అని చెప్పి దబాయించుకుంటే వాళ్ళు 10 ఏళ్ళు కాలక్షేపం చేసుకుంటూ మీ 20 లక్షలు కూడా కాలక్షేపానికే తెరలేపుతున్నారా ఉపాధి కల్పన? ఇలా ప్రతిదీ కంపేర్ చేసుకుంటే నేను నా పాత విశ్లేషణలో కూడా చెప్పాను, ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ మీకు వెసెస్ వాళ్ళకి అన్న దగ్గర వాట్ సెట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ హస్ టేకెన్ ప్లేస్, ఎంతమందికి ఏ విధంగా ఉపాధి కల్పించింది కూడా లెక్కలు గణాంకాలు క్రిస్టల్ క్లియర్గా కంపారిజన్స్లోనే ఉన్నాయి. అంచేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు అనే దానికన్నా ఒక రాష్ట్ర సర్వతోముఖంగా 5 సంవత్సరాలు ఒక షార్ట్ స్టింట్లో అభిమన్యుడి పోరాటం తర్వాత భారతంలో యుద్ధంలో ఎవరు గెలిచారు? పాండవులే గెలిచారు, ఒక ప్రాణం పణంగా పెట్టి. సో అభిమన్యుడు అనే వ్యక్తి నిజంగా బతికుంటే భారత యుద్ధంలో ఇంకొంతమంది చచ్చిపోకుండా ఎంత ముందు మేలు జరిగి ఉండదో ఆలోచించండి. అంతకన్నా ఇంకెళ్ళలేదు.